అంతేకాకుండా వంశీని బైక్ రేసులో అరెస్ట్ చేసినప్పుడు అది రుద్రకి తెలిసినప్పుడు ఇంటి వరకు రానివ్వకుండా వంశీని విడిపించుండొచ్చు కదా. ఎందుకు మావయ్య గారికి తెలిసేలా చేశాడు? అంటే ఏమంటున్నావు బ్రో? రుద్రధరని హీరోలా చూపించుకోవడానికి ఇంట్లో వాళ్ళందరినీ జీరోలా క్రియేట్ చేస్తున్నాడు. టు బీ ఫ్రాంక్, విజేంద్ర ప్రతాప్ గారికి ఉన్న పేరు రాఘవ్ ప్రతాప్ గారికి లేదు. అదే విధంగా రుద్ర ప్రతాప్కున్న పేరు సూర్య ప్రతాప్కి లేదు. బ్రో, నువ్వు సూర్యని ఇన్సల్ట్ చేస్తున్నావు. నేను చెప్పేది మీకు తప్పుగా అనిపించవచ్చు, బట్ ఇదే నిజం. మీరే ఆలోచించండి. వీధిలోకి వెళ్ళి రాఘవ్ ప్రతాప్ గారి ఇల్లు ఎక్కడా అంటే ఎవరా అని ఆలోచిస్తారు. అదే విజయేంద్ర ప్రతాప్ గారి ఇల్లు అని పూర్తి కాకుండానే తీసుకొచ్చి మరీ వదులుతారు. యాజ్ సేమ్ యాజ్ రుద్ర ప్రతాప్ అనగానే విజయేంద్ర ప్రతాప్ వారసుడు అనుకుంటారు. కానీ ఈ ఇంట్లో ఇంకో ఇద్దరు కొడుకులున్నారని ఎవ్వరికీ తెలీదు, ఎవ్వరూ గుర్తించరు. వావ్ బ్రో, నీ మాటలు బాగా పనిచేశాయనిపిస్తుంది. వింటున్న నాకే టెంపర్ వచ్చిందనుకో, ఐ థింక్ సూర్యలో రివల్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఎస్, నాకు కావాల్సింది కూడా ఈ ఇంట్లో ఎవరికి వాళ్ళుగా విడిపోవడం. నేనందరి మీద పెత్తనం చెలాయించాలి. డివైడ్ అండ్ రూల్. గంగా, ప్రాక్టీస్కి వెళ్ళాలి కదా, కిచెన్లోకి వచ్చి ఇవన్నీ కట్ చేస్తూ ఉన్నావేంటి? నేను ప్రాక్టీసింగ్కి వెళ్ళటం వల్ల ఇంటి పనులు టైంకి అవ్వట్లేదని అమ్మగారు కోపడుతున్నారు కదా సార్. అందుకే ఉదయాన్నే లేచి వంటలన్నీ చేసేసాను. ఇక దోశల్లోకి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. అప్పుడే అన్ని వంటలు అయిపోయాయా? అసలు ఎన్నింటికి నిద్రలేచావు? తెల్లవారుజామున 3 గంటలకే లేచాను సార్. గంగా అన్ని పనులు పూర్తి చేశాకే ప్రాక్టీసింగ్కి వస్తుందని మీరు అమ్మగారికి చెప్పారు కదా సార్. మీ మాట నేను పోగొట్టకూడదు కదా, అందుకే 5 నిమిషాల్లో డ్రెస్ చేంజింగ్ చేసుకొని వచ్చేస్తాను సార్. సరే సరే, తొందరగా కానివ్వు. సూర్య, ఏంట్రా ఫైల్స్ అన్ని ఇలా నిర్లక్ష్యంగా పాడేశావు? చూడు, అగ్రిమెంట్ పేపర్స్ అన్ని ఎలా అయిపోయాయో. ఇంపార్టెంట్ వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఇది కూడా నీకు నేను చెప్పాలా? అదే నేను కూడా అడుగుతున్నాను అన్నయ్య. ఇది కూడా మీరు నాకు చెప్పాలా? ఏ ఆ మాత్రం నాకు తెలీదా? నేనేమన్నా చిన్నపిల్ల ఉన్నా? నువ్వు పెద్దవాడివి కాబట్టే బాధ్యతగా ఉండమని చెప్తున్నాను. అంతదానికే అలకొచ్చేసిందా? అవును, ఇంతకీ ఏ ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్? నాకిస్తే నేను స్టడీ చేసేవాడిని కదా. అన్ని నువ్వే చేస్తే ఇంకా నేనెందుకన్నయ్యా? అన్ని నువ్వే చేస్తే ఇంకా నేనెందుకన్నయ్యా? ఓ, నాకు శ్రమ తగ్గించాలనుకుంటున్నావు అనమాట. కాదు, వీడు ఫైల్స్ మీద సంతకాలు పెట్టడానికి తప్ప వేరే దేనికి పనికిరాడు అనే ముద్ర నా మీద ఉండకూడదు అనుకుంటున్నాను. గుడ్ గుడ్. అవును, ఇవాళ బాబాయ్కి ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళతో మీటింగ్ ఉంది. రిమైండ్ చేసావా? వెళ్లే ముందు ఒకసారి పెదనాన్నతో మాట్లాడి సజెషన్ తీసుకోమను. అవసరం లేదన్నయ్య. నాన్నకన్నీ తెలుసు. ఇన్ని రోజులు జస్ట్ లేజీగా ఉండిపోయారంతే, పని తెలియక కాదు. అయినా ప్రతిదీ నువ్వో పెదనాన్నో చెప్తుంటే
మా సొంతగా మేమెప్పుడు పని చేస్తాం? అది కాదు సూర్య. అన్నయ్య, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సూర్య. ఇలాగే ఇండిపెండెంట్గా ఇంప్రూవ్ అవ్వాలి. కీప్ గోయింగ్. సూర్య అన్నయ్య రుద్ర అన్నయ్యతో ఎందుకింత అవాయిడింగ్గా మాట్లాడుతున్నాడు? ఏంటి సంగతి? లేదు, ఈ విషయం పెద్దనాన్నకి చెప్పాల్సిందే. వావ్ బ్రో, నేను చూసింది నిజమేనా? అసలు నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. సూర్య రుద్రబావకి ఎదురు మాట్లాడా. లిటరల్గా నీ పన్ను చూసుకోనన్నాడు. దిస్ ఇస్ రెవల్యూషన్ బ్రో. ఎవరికి ఏ కీ ఇస్తే ఎలా ఆడతారో నాకు బాగా తెలుసు. కానీ రుద్రబాబు గారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్లేరు కదా? సీరియస్గా తీసుకున్నట్టు నటిస్తున్నాడంతే. తమ్ముడి దెబ్బకి దిమ్మ తిరిగే ఉంటుంది. శివోద్రపన నాకేటయ్యా ఈ పరీక్ష? నాకేదైనా తెలిస్తే ఎవరికైనా చెప్తే కన్నా కడుపు తగ్గదు. ఎవరికైనా చెబుదా ఉంటే బావకేటన్నా చెబుదామంటే బావేమో బోల్డ్ టెన్షన్లో ఉన్నాడు. ఎలాగా బావక నిజం చెప్పే కంటే ముందు ఎట్లర్ యశ్వనాథ్ గారికి ఇచ్చి చెప్తే మంచిదేమో. అసలు గంగ ఆయన కూతురే అని తెలిస్తే ఆయన ఏంటంటాడో ఏం చేస్తాడో చూడాలి. అప్పుడు కానీ కడుపుబ్బరం తగ్గదా? నమస్తే సార్. సార్ 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 నన్ను మాట్లాడుతుంటే మీరు అలాగెళ్ళిపోతారేంటి? నాకు పనుంది కాబట్టి. నాకు మీతో పనున్నాను సార్. ఏం పని? మీతో కూతురు మాట్లాడాలి సార్. చెప్పు. ఈయనకి డైరెక్ట్గా మ్యాటర్ చెప్పకూడదు. అంటే మీ అమ్మాయి చిన్నప్పుడే తప్పిపోయినది కదా సార్. నా పర్సనల్ విషయాలు నేను ఎవరితోటి డిస్కస్ చెయ్యను. అది కాదు సార్, బిడ్డ దూరం అయితే ఎవరికైనా బాధ ఉంటుంది కదా సార్. నాను కొంచెం మిమ్మల్ని ఓదరుద్దామని. నాక బాధ నెవర్. అదేంటి సార్, కన్న బిడ్డ దూరం అయితే మీకు బాధగా నేదా? తండ్రి పేరు నిలబెట్టలేని బిడ్డ తండ్రికి దూరం అవటమే మంచిది. అయినా ఇవన్నీ నీకు అనవసరం. సార్ సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క మాట సార్. ఓకే వాళ్ళు తప్పిపోయిందనుకోండి, మీ కూతురు తిరిగి వచ్చినది అనుకోండి. అనుకోండి పోనీ పోనీ ఎక్కడుందో మీకు తెలిసినది అనుకోండి, ఏడు చేస్తారు.